రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామంకు సంబంధించిన బండ బాలమణి భర్త శ్రీనివాస్ ఇంద్రమ్మ ఇల్లు వీరికి మంజూరు పత్రం అందజేశారని, ఇల్లు కట్టుకునేటప్పుడు ముగ్గు వేసేటప్పుడు ఈవోతో పాటు ఇంద్రమ్మ ఇళ్ల అధికారి వచ్చారు. ఇక బేస్మెంట్ లేపేటప్పుడు లొకేషన్ తీసుకుని వెళ్లి స్లాబ్ లెవెల్ వరకు నిర్మాణం చేపట్టిన తర్వాత బిల్లు గురించి అడిగితే బిల్లు లేదంటూ అధికారులు చేతులు దులుపుకున్నారు. కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసిన ఫలితం లేకపోవడంతో నగలు, భూమి అమ్మి 8 లక్షల రూపాయలు అప్పులు చేసి ఇల్లు కట్టామని వాపోయారు. మాకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం అధికారులు చూసి బిల్లు ఇప్పించాలని బాధితురాలు కోరారు. గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామం. మాకు ఇంద్రమ్మ కింద ఇల్లు వచ్చిందని ఇచ్చిర్రు. ముగ్గు పోసి ఆడికి రమ్మన్నారు. 4-5 మట్ల ఫోటోలు తీసుకుపోయారు. ఇంటికి వచ్చి తీసుకుపోయినాక మేము మళ్ళీ అడిగి పంతుల తోటలకు రమ్మన్నారు. పంతుల తోటలకు రమ్మంటే పంతుల తోటలకు పోయినాం. మాకు లిస్ట్ ఇచ్చిర్రు. లిస్ట్ ఇచ్చినాక ముగ్గు పోసినాం. ముగ్గు పోసేటప్పుడు కూడా వాళ్ళు వచ్చిర్రు. ముగ్గు పోసినాక మళ్ళీ పునాది తీసేటప్పుడు వచ్చిర్రు. పిల్లలు వేసేటప్పుడు వచ్చిర్రు. గోడ లేపినప్పుడు వచ్చిర్రు. మళ్ళా మాకు ఇదివరకు అంత పైస రాలేదు. మేము అప్పులు తెచ్చుకొని కట్టినాం. మా పేమిన బంగారం ఉంటే అమ్ముకొని కట్టుకున్నాం. మాకు ఇప్పుడు తినబోతే తిండికి లేకుండా మా ఇద్దరికి ఆపరేషన్లో నిమ్మంలో మా సరకారం కాపాడాలి. మమ్మల్ని ఏమంటారు మరి వీళ్ళు ఏమంటారు సార్, మీకు రాలేదు మేము ఏమంటారు. ఇప్పుడు రాలేదు మళ్ళీ వెనక సీర్ ఏమంటుండు అవుతుంది అంటుండు.